నువ్వు తప్పించుకున్నావులే. అనుకున్నా నన్ను వేస్తామని 3 నామినేషన్స్ ఇస్తే నిన్ను కూడా వేసేది. నిన్నే వేద్దామని. కానీ నా ఫ్రెండ్స్ ని ఫస్ట్ నేను చెప్పాలి వాళ్ళకి ఎలా ఆడుతున్నారు గేమ్ అనేది. వాళ్ళని నేను టాప్ 3లో చూస్తున్నాను. అందుకని సింపుల్. నువ్వు ఉన్నావులే. నబీల్ ఫస్ట్ వీక్ వచ్చిన నబీల్ చాలా మెత్తగా ఉండే, నాకు తెలుసు. అక్కడే అదే కౌచ్ మీద మనం కూర్చొని మాట్లాడాడు. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడే నబీల్, గట్టిగా వచ్చాయి. ఏ నబీల్ ఏం మాట్లాడేది నేను. సెకండ్ వీక్, థర్డ్ వీక్ షేర్ అన్నావు, షేర్ లాగా ఆడుకుంటే ఎంతో వెళ్ళావు. 5th వీక్ వరకు వెళ్ళావు, 6th వీక్ వరకు వెళ్ళావు. నామినేషన్స్ లో రాకుండా మెల్లమెల్లగా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఇప్పుడు వద్దు, జరుపు పాయింట్ని గట్టిగా జరుపు. ఎవరితో నీ ఈక్వేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరమే నీకు లేదురా. గట్టిగా ఆడగలుగుతావు నువ్వు, ఒక్కడికి చాలు. ఇంత దూరం గుంజుకొచ్చావు, నువ్వెవరో తెలియదు బయట. ముందు గుంజుకో. ఇంత దాకా కూర్చున్నావురా. నా వైల్డ్ కార్డ్స్ వచ్చారు, అందరు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ దాకా కూర్చున్నావు. ఎవ్రీడే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు. అది మాట్లాడుతున్న నబీల్ నాకు ఇప్పుడు కనిపించట్లేదు. నబీల్ గేమ్లో ఎక్కడ నామినేషన్కి వస్తానని ఒక ఫియర్ నీలో కనిపిస్తున్నా. అది వద్దు. అండ్ సాక్రిఫైస్లో వద్దు నబీల్. ఫినాలికి దగ్గరకు ఉన్నావు, సాక్రిఫైస్లో వద్దు. ఎమోషన్స్ని ట్రిగర్ చచ్చినా కానీ వదిలేసాయి. 4 వారాలు ఈ హౌస్ అంతే. తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి డన్. వన్స్ ఇట్స్ డన్. ఈ 4 వారాలు నీ గేమ్ నిన్ను వెళ్ళాడాలని తీసుకెళ్ళు. లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత, మా అమ్మకి చెప్పినట్టుగా లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత ట్రాఫీ పెట్టుకొని బయటికి. అదే నాకు కావాలి. నువ్వేం చేస్తావో తెలియదు. నేనంటా సామదామ వేద అవన్నీ చెయ్యి. కానీ ఈక్వేషన్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చొని ఏమవుతుందా అని ఆలోచించుకుంటూ కూర్చొని సాక్రిఫైస్ చేసుకుంటూ వెళ్తే కనుక నువ్వు గేమ్ ఆడినట్టే. డోంట్ డూ దట్ మిస్టేక్. షేర్ అన్నావు, షేర్ లాగానే ఆడుకుంటాను. అండ్ నీకున్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ గట్టిగా ఆడి ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కడ తగ్గలేదు. ఎవరున్నారు ఆపోజిట్లో, ఏమున్నారని ఏమి ఇచ్చిపడి అంతే. బయటికి తెలుసుకోండి. సేఫ్గా అని ఏం లేదు మామ. ఏమో వాళ్ళు నామినేట్ చేస్తలేరు నన్ను. టాస్క్లు ఆడిపడి మామ. నువ్వు టాస్క్లు ఆడకపోతే ఎట్లా కుదురుతుంది? నువ్వు ఆడియన్స్కి దగ్గరగా రా. నీ ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దే లవ్ యూ టు ద కోర్ మామ. నేను చెప్తున్నా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించు. ప్రతి చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టకపోతే నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పండి, బయట ఏమీ జరగదు. నువ్వు కామ్గా కూర్చుంటాను, అమ్మో ఏంటి ఏమవుతుంది అన్న భయం మీలో ఇన్సెక్యూరిటీస్ పెట్టుకున్న రోజులు బయట ఏమీ జరగదు. మీ మనసులో ఉన్న మాటలు మీరు గట్టిగా చెప్పిన రోజే బయట జరుగుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఎవ్రీవన్. ఇది మీరు చేయాలి, ఇది నువ్వు చేయాలి. మధ్యలో పోయి మాట్లాడితే ఇద్దరు మధ్యలో పోయి ఎందుకు మాట్లాడతాను అంటే ఫరక్ పడదు. ఇద్దరు మధ్యలోకి వెళ్ళి మాట్లాడితే, ముగ్గురు మధ్యలోకి వెళ్ళి మాట్లాడితే, నీకు వాయిస్ ఉంది, నీకు మైక్ ఉంది. నువ్వు షోలో ఉన్నావు అంటే నీకంటే ఒక వాయిస్ ఉంది, నీకంటే ఒక ఒపీనియన్ ఉంది. రైజ్ చేయి అంతే. ఎవడొచ్చి మాట్లాడితే ఏంది, పక్కా జరగరాపై నా వాయిస్, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటా. నువ్వు ఆపుతానంటే నేను ఇంటి సభ్యున్నాను అంతే కదా. ఎందుకు నువ్వు ఆగుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ 5th వీక్లో నువ్వు మాట్లాడలేదా? ముగ్గురు కాదు, ఇద్దరు కాదు, 10 మంది మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడలేదా? మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు నాకు అర్థం కావట్లేదు. సాక్రిఫైస్ ఎందుకు చేస్తున్నావు? సాక్రిఫైస్ చేయడానికి ఈ వీక్ దాకా వచ్చింది. జనాలు ఎంతవరకు నేను ఇష్టపడుతున్నాను నీకు తెలుసా బయట అక్కడ. మరి ఎందుకు నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు? ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు నువ్వు? అవసరమే లేదా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంకా 3 వారాలు 4 వారాలు ఉంది. గట్టిగా ఆడు. ఎవరు వచ్చి 3 నలుగురు మాట్లాడితే నేను మధ్యలో దీన్ని మాట్లాడితే నువ్వు మాట్లాడనివ్వట్లేదు అంటే కనుక ఆపువాడని ఫస్ట్.